వెంకటేష్ చెప్పండి, ఎలా జరుగుతోంది ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ సరళి? ప్రస్తుతం చేంజ్ కోరుకుంటున్నారు అనేదైతే గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం, ఆ మూడ్ ఏమన్నా కనిపించిందా? కోర్స్ ఎవరు కూడా బయటకు వచ్చి ఎవరికి ఓటు వేసామనేది చెప్పరు, బట్ ఓవరాల్గా ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదైంది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చల్లగా ఉండడంతో మెల్లగా ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ రోజు పూర్తిగా సెలవు ప్రకటించడంతో బహుశా 12-11 గంటలకల్లా ఈ పోలింగ్ ఊపందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 60% వరకు పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఆ స్థాయిలో ఈసారి కూడా పోలింగ్ పెరుగుతుందనేటువంటి అంచనా వేస్తున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. సో భద్రతా సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా నమోదు కాలేదు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఖచ్చితంగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్ల గాను 62 సీట్లు గెలుచుకొని అఖండ మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఈసారి చూస్తే ఈసారి మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా అదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని తీసుకొస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం అవుతుంది. ఈసారి బీజేపీ మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా తాము ఈసారి భారీ విజయాన్ని సాధిస్తామనేటువంటి ఒక విషయాన్ని బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. వాట్ అబౌట్ కాంగ్రెస్, వెంకటేష్? ఈసారి కాంగ్రెస్ పార్టీ థర్డ్ పార్టీగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఈసారి ఖాతా తెరుస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 0కే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఈసారి ఆ పార్టీ ఖాతా తెరిచేందుకు అవసరమైనటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం వరకే పరిమితం అవుతుంది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య ఉంది. సో ఎవరు గెలిచినా కానీ ఓటాబోటీ మెజారిటీతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. హరి రైట్ వెంకటేష్, మొత్తానికి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అనేది ఈవినింగ్ కల్లా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే పోలింగ్ శాతం పెరిగితే కనుక అధికార ఆప్కు అది కలిసి వస్తుంది అనేది కూడా కొన్ని గణాంకాలు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా అంత ఈజీ అయితే ఏ పార్టీకి కాదు అనేది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న సమరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.